ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని వెల్లడించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర రాజధాని పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్న మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు కుప్పంలోని పిఎస్సిలో ఆకస్మిక తనిఖీ. యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని చిత్తూరు ఆర్టీఓ శ్రీనివాసులు వెల్లడి. మై భారత్ వెబ్సైట్లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా రిజిస్టర్ చేసుకోవాలని యువతకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నెహ్రూ యువజన కేంద్ర జిల్లా యోజన అధికారి బి ప్రదీప్ కుమార్ విజ్ఞప్తి. సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేయాలి, భక్తుల పట్ల మర్యాదతో ప్రవర్తించాలని పేర్కొన్న కాణిపాకం ఈవో పెంచల్ కిషోర్, 30 ఏళ్ల క్రీడాకారుల కళ సాకారమైందని వెల్లడించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రీడా అధికార సంస్థ క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ వంటి చిత్తూరు జిల్లా సమాచారాలను ఇప్పుడు విందాం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం వారిచే 2,74,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవన్ను ప్రారంభించారు మంత్రి. అలాగే పుంగనూరులో 2 నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, విద్యాభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. చిత్తూరులో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 2వ తేదీ అమరావతిలో పండగ వాతావరణంలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎంటి కృష్ణబాబు కుప్పం ఏరియా ఆసుపత్రిని, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కడాపీడి వికాస్ మర్మత్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి రోజు వచ్చే పేషెంట్ల వివరాలు, చేస్తున్న రక్త పరీక్షల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించనున్న డిజిటల్ సర్వ్ సెంటర్ ఏర్పాటుకు ఏరియా ఆసుపత్రిలో చేస్తున్న సదుపాయాలను, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఏరియా ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందించాలని, విధులలో బాధ్యతతో పని చేయాలని ఆదేశించారు. యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని చిత్తూరు ఆర్టీఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరు పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద యోగాంధ్ర మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు మాసోత్సవాలకు సంబంధించి యోగా కార్యక్రమంను చిత్తూరు ఆర్టీఓ, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, పర్యాటక శాఖ అధికారి గౌరీ తదితరులు కలిసి యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మే 21 నుండి జూన్ 21 వరకు యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా చిత్తూరు పట్టణ కేంద్రంలోని గాంధీ సర్కిల్ వద్ద యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, దేశంలోని ప్రతి ఒక్కరూ యోగా ద్వారా రోజువారీ ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చన్నారు. మానసిక ఆరోగ్యం పరిరక్షణకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మై భారత్ వెబ్సైట్లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా రిజిస్టర్ చేసుకోవాలని యువతను ఉమ్మడి చిత్తూరు జిల్లా నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి బి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో కోరారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యువత దేశానికి ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు మరియు సంక్షోభ సమయాల్లో కీలక పాత్ర పోషించడానికి సాధికారత కల్పించే సమిష్టి ప్రయత్నంలో భాగంగా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ప్రజా అత్యవసర పరిస్థితులు మరియు ఊహించని పరిస్థితుల్లో ప్రతిస్పందించే విధంగా స్వచ్ఛంద సేవకులను నిర్మించడమే లక్ష్యంగా మై భారత్ సివిల్ డిఫెన్స్ వాలంటీర్గా నమోదు చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశమని అన్నారు. 30 ఏళ్ల క్రీడాకారుల కళ సాకారమైందన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రీడా అధికార సంస్థ క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ. రాత పరీక్ష లేకుండా 3% హారిజాంటల్ రిజర్వేషన్లను సీఎం చంద్రబాబు సాకారం చేశారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్.